అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముంబై సినీ నటి కేసులో ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతుంది. ఆల్రెడీ ఆ సినీ నటి విజయవాడ పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈ కేసును విచారించడానికి ప్రత్యేకంగా ఏసీపీ శ్రవంతిని నియమించారు. ఈ కేసు గురించి మాట్లాడడానికి మనతో పాటు ఇప్పుడు ప్రస్తుతం హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ముంబై నటి వేధింపుల కేసులో బాధ్యులు ఎవరంటారు? పోలీసులు అంటారా, రాజకీయ నేతలు అంటారా? ఇద్దరు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి చేస్తేనే ఏదైనా మంచైనా చేయగలరు, చెడైనా చేయగలరు. కానీ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు వీళ్ళిద్దరూ కలిసి అక్రమాలే చేశారు, అకృత్యాలే చేశారు. దానికి చాలామంది సామాన్యులు బలైన వాళ్ళు ఉన్నారు, అలాగే రాజకీయ నాయకులు బలైన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈమె నటి బాంబే నుంచి వచ్చిన ఆవిడకి అసలు ఆంధ్రప్రదేశ్తో ఏమాత్రం ప్రత్యక్ష సంబంధం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తులతో సంబంధం ఉంది ఆమెకి. కానీ అది అటు తిరిగి ఇటు తిరిగి ఎలా వచ్చింది ఆవిడ మీదకి? ఇంత వేధింపులు జరగటానికి ఆస్కారం ఏంటి అంటే దానికి కారణం ఆ ముఖ్యమంత్రి తాలూకు మంత్రులు, అలాగే వాళ్ళ ఆదేశాల అనుసారం పనిచేసే పోలీసుల వల్ల జరిగింది ఇదంతా. ఆమె తప్పు చేసిందంటూ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి మనం? దీన్ని వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే అట్లా ఇప్పుడు ఆవిడకి సమాజం వైపు నుంచి మద్దతు వస్తుందేమో, ఆవిడకి రాకూడదు, అందుకని ఆవిడ క్యారెక్టర్ని చంపాలి అనే ఉద్దేశంతో ఆమె క్యారెక్టరే మంచిది కాదు అంటే అలాంటి వాళ్ళ పట్ల చర్యలు తీసుకునే హక్కు ప్రతివాడికి ఉంటుంది అనే ఒక మోరల్ పోలీసింగ్ లాగా తీసుకుని వచ్చారు దాన్ని. ఇది చాలా తప్పు. ఆమె తప్పులు చేసుంటే ఆవిడ్ని చట్టం దృష్టికి తీసుకెళ్ళడం పోలీసుల పని. పైగా సంబంధిత పోలీసులు తీసుకెళ్ళాలి. ఆమె బాంబేలోనో లేకపోతే ఢిల్లీలోనో ఇంకెక్కడో ఆమె అన్యాయాలు మోసాలు చేస్తే అక్కడ పోలీసులు చూసుకుంటారు. ఆంధ్ర పోలీసులు ఎలా జస్టిస్ చేస్తారు దానికి? మీకేంటి సంబంధం? అంటే ఈ దేశం మొత్తానికి పోలీసు అనుకుంటున్నారా మీరు, లేదంటే దేశం మొత్తానికి రౌడీని నేనే అనుకుంటున్నారా? బడా పారిశ్రామికవేత్తలు ఉండటం, హై ప్రొఫైల్ కేసు అవ్వడం వల్లే ఆవిడ క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నారు అంటున్నారు. అది నిజమేనా? అని కాదు. అసలు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక మహిళ అనేసరికి ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడేసేసి ఆమె క్యారెక్టర్ అలాంటిది కాబట్టి ఇలా జరిగింది అనాలి అని. ఆమె చిన్న బట్టలు వేసుకుంటుందని, ఆమె మోడలింగ్ చేస్తుందని, లేకపోతే ఇంకోటి ఆమె సినిమా యాక్టర్ కాబట్టి ఇలా జరిగిందని, ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఆమె ఏమైనా కానివ్వండి, క్యాబరే డాన్సర్ అవ్వనివ్వండి, వ్యభిచారిని అవ్వనివ్వండి, ఆమెకి కొన్ని హక్కులు ఉంటాయి. ఆమెని ఏ చట్టం ప్రకారం శిక్షించాలో, ఎవరు శిక్షించాలో వాళ్ళు శిక్షిస్తారు. మీరెవరు అసలు ఆ పని చేయటానికి? ఇప్పుడు ఇక్కడ వచ్చిన కేసు అంతా ఏంటి? ఆమె బాంబాయిలో ఒక బడా పారిశ్రామికవేత్త మీద పెట్టిన కేసు ఈరోజు మనం మాట్లాడుకుంటానికి అంకురార్పణ జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ఆ కేసు ఆమెను విత్డ్రా చేసుకునేటట్లు చెయ్యాలి అని అనుకొని ఆ బడా పారిశ్రామికవేత్త ముఖ్యమంత్రిని కలవటం, ఆంధ్ర ముఖ్యమంత్రిని, ఆయనేమో ఆయన మంది మార్బలాన్ని అందరినీ సిద్ధం చేసేసి ఆమె పైన యుద్ధానికి పంపించటము, ఆవిడ్ని కనీసం చట్ట ప్రకారం ఏ ఒక్కటి జరగలేదు. మొదటి నుంచి చట్ట ఉల్లంఘనే జరిగింది. చట్టానికి వ్యతిరేకంగా అలాగే పోలీసులు వాళ్ళ ఎక్కడ ఏ పవర్ వాడాలి అనే దాని మీద వాళ్ళకు ఒక జ్ఞానం ఏడ్చి చావాలి. అలాంటిది ఆ జ్ఞానం వాళ్ళకి లేకపోవటం వల్ల వాళ్ళు రౌడీల్లాగా, పశువుల్లాగా, కిడ్నాపర్లాగా మారి వాళ్ళు చట్టాన్ని దుర్వినియోగం చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు అసలు ఆవిడ మీద ఆంధ్రప్రదేశ్లో పెట్టిన కేసు, అంటే ఆ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసు పెట్టిన కుక్కల విద్యాసాగర్ అనేవాడు అసలు ఏదైనా క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వాడి క్యారెక్టర్ గురించి మాట్లాడాలి, తరువాత నటి క్యారెక్టర్ గురించి తర్వాత మాట్లాడదాం. అసలు వీడి క్యారెక్టర్ ఏంటి? వీడి తండ్రి ఒక రాజకీయ నాయకుడైతే వాడు ఇబ్బడి ముబ్బడిగా సంపాదిస్తే ఆ డబ్బులతోటి వీడు జల్సారాయుడిగా తిరిగిన వాడు వీడు ఈ మోడలింగ్ వృత్తిలోకి వచ్చిన ఈ మందాకిని మోడలింగ్ పేరుతోటి
ఆమెతో సాన్నిహిత్యం పెంచుకుని ఆవిడకి వద్దన్నా వినకుండా ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చి ఆవిడ్ని తన అధీనంలోకి తెచ్చుకోవాలని చూసిన మహానుభావుడు. అయితే సరే, వీరిద్దరికి మధ్యలో ఏవో లావాదేవీలు జరిగినాయి అంటున్నారు. ఆ లావాదేవీలన్నీ కోర్టు ముందు పెట్టాలి. మరి ఎందుకు పెట్టలేదో తెలియదు. 1,40,000 1,40,00,000 వరకు అతని దగ్గర నుంచి ఈ అమ్మాయి డబ్బులు మింగేసింది అని చెప్పి కొన్ని ఛానల్స్లో వార్తలు వస్తున్నాయి ఆమె క్యారెక్టర్ మీద. మరి అలాంటప్పుడు 1,40,00,000కి సంబంధించి కేసులు పెట్టాలి కానీ కేవలం 5 లక్షల కేసే ఎందుకు పెట్టారు ఈ అమ్మాయి మీద? ఆ 5 లక్షల కేసు పెట్టినప్పుడు కూడా ఆమెకు నోటీస్ ఇచ్చి ఆమెను రమ్మని చెప్పాల్సింది పోయి వీళ్ళెందుకు బొంబాయికి పరిగెట్టుకుంటూ వెళ్ళారు? వెళ్ళి ఆమెను హోటల్కి పిలిపించుకొని ఫ్లైట్లో వెళ్ళి మరి ప్రజల సొమ్ము రాళ్ళపాలంటే ఇలాగే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అధికార దుర్వినియోగం అంతా చేసి ఆమెతోటి మాట్లాడి ఆమె వినకపోతే ట్రాన్సిట్ నోటీస్ మీద ఆమెను ఇబ్రహీంపట్నం తీసుకుని వచ్చి, పోనీ ఇబ్రహీంపట్నం తీసుకొచ్చిన వాళ్ళు ఏమన్నా పోలీస్ స్టేషన్లో ప్రొడ్యూస్ చేశారా? ఆవిడ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారా? ఏమీ చేయకోకుండా వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది 18 రోజుల పాటు? అయినా కానీ ఆ అమ్మాయి దారికి రాకపోయేసరికి, ఆ బడా పారిశ్రామికవేత్త మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోకపోయేసరికి ఆవిడ్ని కోర్టుకు పంపించి, అలాగే రిమాండ్కి పంపించి, రిమాండ్లో ఆవిడ్ని రిమాండ్ విధించిన తర్వాత విధి లేని పరిస్థితుల్లో తత్వం బోధపడి ఆమె కేసు విత్డ్రా చేసుకుంటానికి సిద్ధపడి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంది. మరి అక్కడ కేసు విత్డ్రా అయినప్పుడు ఈమె మీద ఇక్కడ పెట్టిన కేసులు కూడా విత్డ్రా కావాలి కదా. అలాగే ఆమెకి న్యూడ్ ఫొటోస్ పంపించిన విద్యాసాగర్ కూడా శిక్షించబడాలి కదా. అవేమీ జరగలేదు. ఎందుకంటే పరిపాలన వాళ్ళది, వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా చేశారు. ఇప్పుడు అక్కడ ఆయన ప్యాకేజ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఆ బడా పారిశ్రామికవేత్త దగ్గర, ఆయన ఎవరోగాడు మహానుభావుడు సజ్జన్ జిందాల్ గారు, వాళ్ళ పరువు ప్రతిష్టల కోసం, వాళ్ళ పొగరు, వాళ్ళ ఈగో కోసం ఆ అమ్మాయిని ఈ విధంగా బలిపెట్టడం జరిగింది. మరి ఇంత జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఇక్కడ ప్రభుత్వం మారింది అని తెలుసుకొని ఒక ధైర్యంతో ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టింది. మొన్న అమ్మాయి ఒక వీడియోకి ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఎవరికైనా అంత కష్టం వస్తే ఆ కష్టానికి తట్టుకోలేక అలా వాళ్ళ దుఃఖాన్ని వెళ్ళగక్కే అవకాశం ఉంటుంది ఎవరైనా. అంతకంటే వాళ్ళకి మార్గం లేని పరిస్థితిలోకి తీసుకొచ్చారు ఆ అమ్మాయిని. అసలు మీరు ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం న్యాయం చేస్తారు? అసలు ఇక్కడ రాజకీయ నాయకులు సరే, వాళ్ళ వంకర బుద్ధితో వాళ్ళు ఇలా చేశారనుకుందాం. పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమైంది? అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా ఎలా చేసింది? ఆమెను అక్కడికి వెళ్ళి కనీసం మహిళా పోలీస్ కూడా లేకుండా ఆమెని అక్కడి నుంచి అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం ఎంతవరకు కరెక్టు? తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో చూపించకుండా 18 రోజుల పాటు గెస్ట్ హౌస్లో పెట్టడం వెనకమాల వీళ్ళ ఆమెకి వేస్తున్న శిక్షగా వీళ్ళు ఆమె క్యారెక్టర్ మంచిది కాబట్టి మేము ఈ శిక్ష వేసామని చెప్పి జనాలను ఒప్పించాలనుకుంటున్నారా? మరి దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఆ పోలీసులు ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ఆంజనేయులు, విశాల్ గున్ని, క్రాంతి రాణా, ఈ ముగ్గురు మెడకి ఈ కేసు చుట్టుకుంది. ఈ ముగ్గురు మెడకే కాకుండా ఎవరైతే కింద పోలీసులు ఉన్నారో, ఆ ఇబ్రహీంపట్నం సిఐ ఎవరైతే ఉన్నాడో, అసలు అక్కడ సంబంధం లేకుండా అక్కడ ఆ కేసు కట్టారు. అసలు ఏమిటి సంబంధం? ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి సంబంధమే లేదు. ఆ అమ్మాయి ఆ ఇబ్రహీంపట్నంలో ఉండట్లేదు, ఈ అబ్బాయి ఆ ఇబ్రహీంపట్నంలో ఉండట్లేదు. ఎలా కేసు కడతారు ఇబ్రహీంపట్నంలో? అంటే మీరు ఏం చెయ్యాలనుకుంటే అది చేయడం కోసమే ఇదంతా చేసినట్లుగా అనిపిస్తుంది. ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఒక మహిళ పైన మీరు ఈ విధంగా అకృత్యాలు చేయటం అనేది రేపొద్దున కోర్టులో సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. ఒక సీనియర్ ఐపీఎస్ సైతం ఆమె కుటుంబాన్ని వేధించారంట. దీనిపై అసలు మన వ్యవస్థ ఎలా వెళ్తుందంటారు? ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది అదే కదా. ఇంకా వ్యవస్థలు ఏమున్నాయి? వ్యవస్థలు ఎక్కడ పనిచేసినాయి? అక్కడ పనిచేస్తే గింజేస్తే వాళ్ళ అవసరాల కోసం వ్యవస్థలు పనిచేసినాయి. వాళ్ళ అవసరాలు ఇప్పుడు సజ్జల్ జిందాల్ని సంతోష పెట్టాలి అంటే ఆయన దగ్గర నుంచి సంతోషంగా ఆయన ప్యాకేజీ ఈయనకి ఇవ్వాలి, చేరాలి అంటే ఇంతకంటే మార్గం లేదు.
ఈ ఈ ఈ కేసుని ఆ కేసు ఆమె విత్డ్రా చేసుకునేటట్లు చెయ్యాలి అంటే గనక వీళ్ళకి ఇంతకంటే మార్గం కనిపించలేదు. ఇలా చేసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు అనేది మనం మాట్లాడుతున్నాం. అది ముంబైకి స్పెషల్ టీంని పంపించి కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చారంట. అసలు ఆవిడకి పీరియడ్స్ వచ్చిన ప్యాడ్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో పెట్టారంట. దీని గురించి అసలు మనం ఏం మాట్లాడవచ్చు? వాళ్ళ సెన్సిటివిటీ గురించి మాట్లాడుకోవాలి. అసలు వాళ్ళకి సెన్సిటివిటీయే ఉంటే ఈ కేసుని ఇలా డీల్ చేసేవాళ్ళే కాదు. అది వాళ్ళ పని కాదు. వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్యాకేజ్ కోసం చేయాల్సి వచ్చింది. ఇంక మీరు ఎన్ని ఉల్లంఘనలు జరిగినా ఈ కేసులో, ఈ ఉల్లంఘనలన్నిటినీ మనం మాట్లాడేసుకున్నాం. ఇవన్నీ జరగడానికి ఒకటే కారణం, బాధ్యతారహితమైన రాజకీయ నాయకులు, అత్యాశపరులైన పోలీసులు. ఇప్పుడు రాజకీయ నాయకులు అడిగారు, పోలీసుల బుద్ధి ఏమైంది? రాజకీయ నాయకుడు అనేవాడు వస్తాడు పోతాడు. పోలీస్ ఆఫీసరు 30 ఏళ్ళు వాళ్ళ సర్వీసు. ఏదో అంటారు చూడండి, అల్లుడు అనేవాడు వస్తాడు పోతాడు, మనవడే ఉంటాడు అన్నట్లు, పాతుకుపోతాడు అన్నట్లు. మీరు కదా, మీరు ఎంత కష్టపడితే ఈ ఉద్యోగం వచ్చింది, మీకు ఎన్ని తెలివితేటలు ఉంటే ఈ ఉద్యోగం వచ్చింది, మీరు చట్టాన్ని చట్టంగా ప్రయోగించాల్సిన మనుషులు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టు? ఇది రాజకీయ నాయకుల కంటే కూడా ఈ వ్యవస్థల్ని పనిచేయించాల్సిన పని, వ్యవస్థల్ని గాడిలో పెట్టాల్సిన పని పోలీసులది. ఈ పోలీసులు ఎందుకు గడ్డి తిన్నారనేది మనకు కావాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు గడ్డి తింటారనే సంగతి తెలుసు, కానీ పోలీసులు ఎందుకు గడ్డి తినాలి? పోలీసులు కదా ఇంత ఓవర్ యాక్షన్ చేసింది. ఆయన చేయమంటే మట్టుకు చేయటం ఏంటి? అయినా ఆంధ్రప్రదేశ్లో ఇవేమి కొత్త కాదు. రఘురామకృష్ణరాజుని నిర్బంధించిన ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళే, ఈ సిఐడి వాళ్ళే, ఈ పోలీసులే రఘురామకృష్ణరాజు మీద చిత్రహింసలు పెట్టారు. ఓకే, ఆ తర్వాత ఒక ట్వీట్ పెట్టినందుకు రంగనాయకమ్మ గారిని హెరాస్ చేశారు. ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చేసినందుకు ఇంకొక జర్నలిస్ట్ని రాత్రికి రాత్రి ఎత్తుకొచ్చేశారు. మాస్కులు అడిగినందుకు సుధాకర్ని పిచ్చోని చేసి చంపేశారు. మీరు ఇవన్నీ చేయగలిగిన వాళ్ళు, మీ ప్రభుత్వంలో మీ ఎంపీ నగ్నంగా ఫోటోలు దిగి గుడ్డలిప్పుకుని ఫోనులు చేస్తుంటే ఏం చేశారు మీరు? అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు రీసెంట్గా వచ్చింది కదా న్యూడ్ కాల్స్, దానికి ఏం చేశారు? ఇప్పుడు ఈ విద్యాసాగర్ అనేవాడు ఆ అమ్మాయికి న్యూడ్ ఫోటోలు పంపించాడు. వాడి గురించి ఏం మాట్లాడతారు మీరు? మీ పార్టీయే కదా వాడు, మీ కండువాగానే కదా కప్పుకున్నాడు. అలాగే మీ మంత్రులు గంటకింత అరగంటకింత అని మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరినీ మీరు కానీ ప్రశ్నించున్నట్లయితే, వాళ్ళందరి మీద మీరు చర్యలు తీసుకున్నట్లయితే ఇవాళ ఈ కేసు జరిగేది కాదు. మళ్ళీ నేను ఇంకా రిలేటెడ్గా మాట్లాడాలంటే ఇవాళ గుడ్లవల్లేరు కేసు, వాళ్ళు చేసింది ఏం తప్పు మీరు చేసినట్లో పోలిస్తే? మీరే చక్కగా లేరు, మిగతా వాళ్ళందరూ ఎట్లా చక్కగుంటారు? ఆ రోజు గనక జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ వాళ్ళైనా సరే శిక్షించున్నట్లయితే వాళ్ళని ఇక్కడ దాకా వచ్చేది కాదు. అసలు మహిళల పైన హింస గురించి కానీ, అత్యాచారాల గురించి కానీ, అకృత్యాల గురించి కానీ, వేధింపుల గురించి కానీ మీరు అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా రావాలి. పిల్లల హక్కుల పట్ల వస్తే ఇట్లాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ ప్రభుత్వం వచ్చినప్పుడు వీటికి మీరు కట్టుబడి ఉండండి కనీసం. మిగతా సంగతి ఎట్లన్నా చావండి మీరు. వీటి కోసం మీరు ఏం చేస్తారు అనే దానికి మనకు చట్టాలు ఉన్నాయి. చట్టాల గురించి చెప్పండి, అవగాహన కల్పించండి. రాజకీయ నాయకులకి ముందుగా అవగాహన కల్పించండి. ఈ చట్టాలన్నిటి గురించి పోలీసులకు తెలుసు, కానీ రాజకీయ నాయకులు చెప్పారు కాబట్టి చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడికి సిగ్గు బుద్ధి ఉండక్కర్లా. ఒక న్యూడ్ ఫోటో ఒక అమ్మాయికి పంపిస్తావా? ఇప్పుడు నిర్భయ చట్టం దాకా వెళ్ళొద్దు. నువ్వు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు, మనిషివేనా అసలు? పశువా? ఇవన్నీ నీకు తెలుసు. బట్టలు వేసుకోవడం తెలుసు, తిండి తినడం తెలుసు, రోజు స్నానం చేయడం తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఇది మాత్రం తెలీదు నీకు. నీకు వచ్చి ఒక చట్టం వచ్చి చెప్పాలి అక్కడ. సరే,
ఆ దుస్థితికి వెళ్ళిపోయింది సమాజం అనుకున్నప్పుడు చట్టాలని చెప్పే బాధ్యత రాజకీయ నాయకులకు ఉందా లేదా? అది వాళ్ళ బాధ్యతే కదా. అందుకని అందరి తప్పు ఉంది ఇక్కడ ఈ కేసులో. ఈ కేసులోనే కాదు, ఇట్లాంటిది ఏ కేసు అయినా మీ స్వార్థాలకి, మీ అత్యాశలకి, మీ డబ్బులకి చట్టాలను బలి చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఈ కేసులో చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పటికైనా సరే మొదటిగా విద్యాసాగర్ని నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేయాలి. వాడిని అరెస్ట్ చేసినట్టు ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాలి. ఇంకెవడైనా ఇట్లాంటి నేరం చేస్తే ఇలాగే అరెస్ట్ అవుతాడు అనే ఒక మెసేజ్ని సమాజంలోకి పంపించాలి. ముందు ఫస్ట్ చేయాల్సింది అది. అలాగే ఆ అమ్మాయికి ఒక సహానుభూతిని ఇవ్వాలి సమాజం వైపు నుంచి, రాజకీయ నాయకుల వైపు నుంచి, అందరి దగ్గర నుంచి. నీకేం కాదు, మేమున్నాము, నీకు న్యాయం జరుగుతుంది అనే ఒక ధైర్యాన్ని ఆ అమ్మాయికి ఇవ్వాలి. ఇవాళ ఆ అమ్మాయి మొత్తం అసలు ఈ సమాజంలో నాకు రక్షణ లేదు, నన్ను రక్షించేవాళ్ళు లేరు అనే పరిస్థితిలోకి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వేదన చూస్తే తెలుస్తుంది, ఆ అమ్మాయి ఏడ్చే విధానం చూస్తే తెలుస్తుంది. ఆ అమ్మాయికి ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. ఇవాళ ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వగలదు, ఇంకెవ్వరూ ఇవ్వలేరు దాన్ని. అలాగే ఈ కేసుని నిష్పక్షపాతంగా వ్యవహరించి ఈ కేసు పట్ల ఆ అమ్మాయికి న్యాయం చేయటంతో పాటు చట్టాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. చేస్తుందనే నమ్మకంతో ఉన్నాం. చూసారు కదండి, ఇది ఈరోజు ఎపిసోడ్. తిరిగి ఇంకో ఎపిసోడ్తో కలుసుకుందాం. చూస్తూనే డాట్ టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.